ఈ సమాజం అనేటువంటి సముద్రంలో మనం ఒక జల బిందువు. ఆ విషయం గ్రహించడానికి అహంకారం ఒప్పుకోదండి. నేను ఒట్టి బిందువు అంటే అలాగ నేనే సముద్రం అంటాడు. అయితే దుఃఖం కూడా సముద్రమే అనుభవించు. అప్పుడు ఎవరితోనైనా మనం కలిసే ఉంటాం. పనేనండి, కలిసి ఉంటాం కదా అని నెత్తిమెక్కించుకోక్కర్లేదండి ఎవరిని కూడా. ప్యూనే, ప్రిన్సిపాలే. ప్రిన్సిపాల్ ప్యూన్ని ప్రేమించాలి, ఆదరించాలి. నెత్తిమి పెట్టుకోకూడదు, కొంపలు అంటుకుంటాయి. అక్కడి నుంచి రేపు మీరు గంట కొట్టండి సార్, నేను కొట్టను అంటాడు. కుదరదు. అక్కడ గంట కొట్టేవాడు గంట కొట్టాలి, గంట పాఠం చెప్పేవాడు గంట పాఠం చెప్పాలి. ఎవరికిచ్చే జీతం వారికి ఇవ్వాలి. కానీ ఆకలి ఈ ముగ్గురికి సమానమే, దుఃఖం ఈ ముగ్గురికి సమానమే. మన దగ్గర పనిచేసే ఒక చిన్న నౌకరి ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఇన్ని 100 కోట్ల ఫ్యాక్టరీ పెట్టిన యజమాని ఆ నౌకరి ఇంటికి వెళ్ళి పరామర్శ చేస్తే అతను ఎంత పరవశించిపోతాడండి. మా అయ్యగారు వచ్చారు, ఇల్లు కదిలేరు కదా, ఇల్లాలు కూడా వచ్చింది నా ఇంటికి. దుఃఖం వస్తే వచ్చింది కానీ పార్వతీ పరమేశ్వరుల్లా ఆ దంపతులు వచ్చారు, నా జీవితం ఆ అయ్యగారి చేతుల్లో ఉంది, ఆయన నా ఇంటికి వచ్చాడు చాలే. అతను వెంటనే అతని మనసులో దుఃఖం పోదా.